అండి. అందరికీ గుడ్ మార్నింగ్. శుభ శుక్రవారం. మీరైతే పూజ చేసేసుకున్నారా? నేనైతే పూజ చేసేసుకున్నా. కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. అదైతే చూడండి. అది నిజమో కాదో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మన వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బంగారాన్ని కూడా ఆకారం ఇవ్వాలంటే ఇనుప సుత్తితో కొడతారు. ఇనుము కూడా ఆకారం ఇవ్వాలంటే ఇనుప సుత్తితోనే కొడతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే బంగారాన్ని కొడితే శబ్దం రావడం చాలా తక్కువ. ఇనుముని కొడితే మాత్రం జోరుగా శబ్దం వస్తుంది. అన్నా, నన్ను ఇనుప సుత్తితో కొడతారు, నిన్ను ఇనుప సుత్తితో కొడతారు, నేను మాత్రం శబ్దం చేయను. నువ్వెందుకు అంతగా సౌండ్ చేస్తావు? బంగారం, నిన్ను కొట్టేది పరాయి చేతి దెబ్బ, కానీ నన్ను కొట్టేది నా వాళ్లే, నా మనుషులే. మన వాళ్ళు బాధ పెట్టినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను అరుస్తాను. కొన్నిసార్లు మనం కూలిపోవడానికి కారణం బయట వాళ్ళు కాదు, మనకే దగ్గర వాళ్ళ మాటలు. కానీ ఆ బాధ నుంచి బయటపడితే మనమే బలంగా మారతాం, బంగారంలా మెరుస్తాం. ప్రపంచం ఏమన్నా ఒక హద్దు వరకే బాధ, కానీ మనకి దగ్గరున్న వాళ్ళు మన మీదే గాయాలు చేస్తే ఆ బాధ తట్టుకోవడం కష్టం. మీరు ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా? కామెంట్ చేయండి.